సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం గత కొంతకాలంగా తెలుగు సబ్జెక్టుతో వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని ఉద్దేశించి అనేకమైన వీడియోల్ని రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగానే యూజీసీ, ఎన్టీఏ, నెట్ తెలుగు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అనేకమైన వీడియోల్ని నేను రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియోలో కూడా మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్లతో మరికొంత సమాచారంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. యూజీసీ, ఎన్టీఏ, నెట్ కోసం చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ని ఏరి ఒక నోట్స్లో రూపొందించుకొని నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ బిట్లని కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పనిసరిగా మీకు యూజీసీ నెట్, అలాగే ఏపీ సెట్, తెలంగాణ సెట్ ఈ పోటీ పరీక్షల్లో మంచి స్కోరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అని నేను కోరుకుంటూ ఇంకా కంటెంట్ని ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, రాధామాధవ కవి అని ఎవరిని అంటారు? మొదటి ప్రశ్న, రాధామాధవ కవి అని ఎవరిని అంటారు? జవాబు, చింతలపూడి ఎల్లనార్యుల వారిని రాధామాధవ కవి అని అంటారు. రెండవ బిట్టు, చింతలపూడి ఎల్లన గారి కృతులు ఏవి అన్నది రెండవ బిట్టు. రాధామాధవము మొదటి కృతి రాధామాధవము, రెండవ కృతి తారక బ్రహ్మ రాజీయము, మూడవ కృతి విష్ణుమాయ నాటకము. చూసారా, చింతలపూడి ఎల్లన గారి కృతులు ఏవి? రేపొద్దున ఎగ్జామ్లో బిట్టెలు రావచ్చు. క్రింది వాటిలో చింతలపూడి ఎల్లన గారి కృతులను గుర్తించండి. 4 ఆప్షన్లు ఇచ్చి అందులో 2 చింతలపూడి ఎర్రన గారి కృతులు ఉండొచ్చు. లేదా వీటిలో క్రింది వాటిలో చింతలపూడి ఎల్లన ఆర్యుని కృతి కానిది ఏది అని బిట్ అనేది రావచ్చు. అది నెట్ ఎగ్జామ్లో మ్యాక్సిమం ఎలాగొడుతారంటే ఇక్కడ ఏవైనా ఒక 2 రచనలు అనేవి ఆప్షన్లో ఇస్తాడు. ఇచ్చి ఇక్కడ క్రింది 4 ఆప్షన్లలో చింతలపూడి ఎల్లన గారి కృతులను గుర్తించండి అని బిట్టు అడుగుతాడు. ఆ ఆప్షన్లో 1 మరియు 2 లేదా 2 మరియు 3 లేదా 3 మరియు 4 లేదా పైవన్నీ ఇలా ఇస్తూ ఉంటాడు. అయితే బిట్టు ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయాలంటే చింతలపూడి ఎల్లన గారి కృతులు ఏవి? జవాబు 1 రాధామాధవము, 2 తారక బ్రహ్మ రాజీయము, 3 విష్ణుమాయ నాటకము. ఈ 3 చింతలపూడి ఎల్లన గారి కృతులు అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. మూడవ బిట్టు, చింతలపూడి ఎల్లనకు రాధామాధవ కవి అన్న బిరుదును ఎవరు ప్రదానం చేశారు అని బిట్ రావచ్చు. చింతలపూడి ఎల్లనకు రాధామాధవ కవి అన్న బిరుదును ఎవరు ప్రదానం చేశారు అని బిట్టు వస్తే శ్రీకృష్ణ దేవరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత రాధామాధవం అనేటటువంటి ఈ గ్రంథం యొక్క కర్త చింతలపూడి ఎల్లన కాగా ఈ గ్రంథం యొక్క కృతిపతి ఎవరు? రాధామాధవం కృతిపతి ఎవరు అని ఎగ్జామ్లో బిట్ రావచ్చు. జవాబు మదన గోపాలస్వామి అని గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఎలా రావచ్చు, చింతలపూడి ఎల్లన గారు మదన గోపాలస్వామికి అంకితం చేసిన తన కృతి ఏది క్రింది వాటిలో గుర్తించండి అని బిట్ రావచ్చు. జవాబు రాధామాధవం అన్నటి గ్రంథం. 5వ బిట్టు, విష్ణుమాయా నాటకం కృతిపతి ఎవరు? చూసారా, విష్ణుమాయా నాటకం కృతికర్త చింతలపూడి ఎల్లన కాగా విష్ణుమాయా నాటకం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే మనం ఈ గ్రంథం యొక్క కృతిపతి కూడా మదన గోపాలస్వామి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 6వ బిట్టు, మరి చింతలపూడి ఎల్లన గారి 3వ కృతి తర్వాతి కృతి తారక బ్రహ్మ రాజీయము, ఈ కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే
జవాబు శ్రీరామచంద్రుడు. అంటే తన 3 రచనల్ని కూడా దేవునికి అంకితం చేశాడు. మొదటి రాధామాధవం మరియు విష్ణుమాయ నాటకం అన్నటువంటి ఈ 2 రచనలు మదన గోపాల స్వామికి అంకితం చేయగా, అంటే శ్రీకృష్ణుడికి అంకితం చేయగా, తారక బ్రహ్మరాజీయం అనేటటువంటి ఈ గ్రంథంని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేయడం జరిగింది. దాని తర్వాత 7వ బిట్టు మాంధాతృ చరిత్ర. బిట్టు చూడండి, మాంధాతృ చరిత్ర అనే మరో పేరును కలిగిన సంకుశాల నృసింహకవి గారి రచన ఏది అన్నది బిట్టు. చూసారా, ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. మాంధాతృ చరిత్ర అని ఏ గ్రంథానికి పేరు అని బిట్ రావచ్చు. మాంధాతృ చరిత్ర అన్నది ఏ గ్రంథానికి పేరు? జవాబు కవికర్ణ రసాయనము. జవాబు కవికర్ణ రసాయనము. కాగా మాంధాతృ చరిత్ర అనే మరో పేరును కలిగినటువంటి సంకుశాల నృసింహ కవి గారి రచన ఏది అని బిట్టు వస్తే కవికర్ణ రసాయనము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా మాంధాతృ చరిత్ర అన్న పేరు గల కవికర్ణ రసాయనము అన్న గ్రంథ కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే మనం సంకుశాల నృసింహ కవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు ఎలాగైనా కూడా రావడానికి అవకాశం ఉంది. బిట్ నంబర్ 8 కవికర్ణ రసాయనము కృతిపతి ఎవరు? కవికర్ణ రసాయనము కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే జవాబు మనం శ్రీరంగేశ్వరుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. జవాబుగా శ్రీరంగేశ్వరుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 9 ఒక మహమ్మదీయ ప్రభువుకు అంకితం ఇవ్వబడిన మొదటి తెలుగు కావ్యం ఏది అని బిట్ రావచ్చు రేపొద్దున్న. ఒక మహమ్మదీయ ప్రభువుకు అంకితం ఇవ్వబడిన మొదటి తెలుగు కావ్యం ఏది అని బిట్టు వస్తే తపతీ సంవర్ణోపాఖ్యానం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 10 తపతీ సంవర్ణ ఉపాఖ్యానం కృతిపతి ఎవరు అని బిట్ రావచ్చు. తపతీ సంవర్ణోపాఖ్యానం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే ఇబ్రహీం కుతుబ్ షా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 11 తపతీ సంవర్ణ ఉపాఖ్యానం కృతిపతి ఇబ్రహీం కుతుబ్ షా కాగా కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే అద్దంకి గంగాధర కవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు 12వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 12 మల్కిభ రాముడు అన్న బిరుదు ఎవరిది అని బిట్ రావచ్చు. మల్కిభ రాముడు అన్న బిరుదు ఎవరిది అని బిట్టు వస్తే ఇబ్రహీం కుతుబ్ షా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13 యయాతి చరిత్ర కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే కృతిపతి అంటే అంకితం తీసుకున్నవారు ఎవరు అని బిట్టు వస్తే అమీన్ ఖాన్. యయాతి చరిత్ర అన్న గ్రంథంని అమీన్ ఖాన్కు ఇవ్వడం జరిగింది. ఈ అమీన్ ఖాన్ అన్నతడు ఇబ్రహీం కుతుబ్ షాకు సేనాధిపతి. తర్వాత యయాతి చరిత్ర కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే పొన్నకంటి తెలగన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 15వ బిట్టు కందుకూరి రుద్రకవి రచించిన సాంఘిక ప్రబంధ కావ్యం ఏది అని బిట్టు వస్తే నిరంకుశోపాఖ్యానం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు చూడండి, కందుకూరి రుద్రకవి రచించిన సాంఘిక ప్రబంధ కావ్యం ఏది అని బిట్టు రావచ్చు. మామూలు డైరెక్ట్ బిట్టు అడగకుండా సాంఘిక ప్రబంధ కావ్యం ఏది ఇది మనం గుర్తుంచుకోవాలి. కందుకూరి రుద్రకవి ఒక సాంఘిక ప్రబంధ కావ్యం రచించారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. కందుకూరి రుద్రకవి రచించిన ఆ సాంఘిక ప్రబంధ కావ్యం ఏది అని బిట్టు వస్తే నిరంకుశోపాఖ్యానం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 16 కందుకూరి రుద్రకవి రచించిన యక్షగాన రచన ఏది అని బిట్ రావచ్చు. కందుకూరి రుద్రకవి రచించినటువంటి యక్షగాన రచన సుగ్రీవ విజయం. చూసారా, కందుకూరి రుద్రకవి రచించిన సాంఘిక ప్రబంధ కావ్యం నిరంకుశోపాఖ్యానం కాగా మరి ఆయన రచించినటువంటి యక్షగాన రచన సుగ్రీవ విజయం. ఇక్కడ సాంఘిక ప్రబంధ కావ్యము, ఇక్కడ ఈ యక్షగానం రచన. ఒకటి నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం. సుగ్రీవ విజయము మరియు నిరంకుశోపాఖ్యానం ఈ రెండు కూడా ఇక్కడ కందుకూరి రుద్రకవి రచనలు అన్న విషయంని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 17వ బిట్టు కాళికాదేవి వరప్రసాదం వల్ల. బిట్టు చూడండి, కాళికాదేవి వరప్రసాదం వల్ల
కవితా సంపద అలవడినట్లు చెప్పుకున్న కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి రుద్రకవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 18 తొలి తెలుగు యక్షగాన రచన ఏది అని బిట్ రావచ్చు. తొలి తెలుగు యక్షగాన రచన ఏది అని బిట్టు వస్తే సుగ్రీవ విజయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 19 సుగ్రీవ విజయం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే జనార్దన స్వామి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సుగ్రీవ విజయం కృతికర్త కందుకూరి రుద్రకవి కాగా సుగ్రీవ విజయం కృతిపతి జనార్దన స్వామి. బిట్ నంబర్ 20 నిరంకుశోపాఖ్యానం కృతిపతి ఎవరు? నిరంకుశోపాఖ్యానం కృతి కర్త కందుకూరి రుద్రకవి కాగా దీని యొక్క కృతిపతి సోమేశ్వర స్వామి. బిట్ నంబర్ 21 ధనుజమర్దన కందుకూరి జనార్దన అన్న మకుటంతో ఉన్నటువంటి అష్టకం ఏది అని బిట్టు వస్తే జనార్దన అష్టకం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ధనుజమర్దన కందుకూరి జనార్దన అన్న మకుటంతో జనార్దన అష్టకంను రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి రుద్రకవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 22 కందుకూరి రుద్రకవి బహుమానంగా పొందిన అగ్రహారం ఏది అని బిట్టు వస్తే కందుకూరి రుద్రకవి బహుమానంగా పొందిన అగ్రహారం ఏది అని బిట్టు వస్తే చింతలపాలెం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత జవాబు ఏదండి? చింతలపాలెం. 23వ బిట్టు చింతలపాలెం అనేటటువంటి అగ్రహారంను కందుకూరి రుద్రకవికి బహుకరించిన వారు ఎవరు? జవాబు ఇబ్రహీం కుతుబ్ షా అనేటటువంటి ఈ గోల్కొండ నవాబు చింతలపాలెంను కందుకూరి రుద్రకవికి అగ్రహారం అంటే ఈ కందుకూరి రుద్రకవికి బహుకరించడం జరిగింది. అంటే తన యొక్క పాండిత్య ప్రతిభకు మెచ్చి ఆ అగ్రహారం ఇవ్వడం జరిగింది. 24వ బిట్టు ఆశు కవిత ప్రవీణుడు చాటు కవి ఆశు కవిత ప్రవీణుడు మరియు చాటు కవిగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి రుద్రకవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 25వ బిట్టు అష్టఘంటావధాన బిరుదాంకితులు ఎవరు అని బిట్టు వస్తే హరిభట్టు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అష్టఘంటావధాన బిరుదాంకితులు ఎవరు అని బిట్టు వస్తే హరిభట్టు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 26వ బిట్టు హరిభట్టు రచించిన 4 పురాణాలు ఏవి అని బిట్టు వస్తే 1 హరిభట్టు రచించినటువంటి 4 పురాణాలు ఉన్నాయి. 1 వరాహ పురాణం, 2 మత్స్య పురాణం, 3 నారసింహ పురాణం, 4 భాగవతంలోని కొన్ని స్కందములు. వరాహ పురాణము, మత్స్య పురాణము, నారసింహ పురాణము, భాగవతంలోని కొన్ని స్కందాలు. అయితే ఇక్కడ దీనికి కోడుగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. హరిభట్టు అన్నట్టు రచించినటువంటి 4 పురాణాలకి కోడు వామన భాగవతం. అంటే భాగవతంలో వామన అవతారము అనేటువంటి ఘట్టంలో వామనుడు పాత్ర ఒకటి కదా. ఈ వామనుని యొక్క చరిత్ర అంటే బలిచక్రవర్తి వామనుడు వీరి యొక్క చరిత్ర ఉన్నటువంటి గ్రంథము భాగవతం. కాబట్టి ఇక్కడ వామన భాగవతం అన్న కోడ్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత 27వ బిట్టు ప్రబంధ యుగంలో పురాణాలను అనువాదించిన కవి ఎవరు అని బిట్టు రావచ్చు. ప్రబంధ యుగంలో ప్రబంధ రచనలు చేయటమే కాక ఇక్కడ ప్రబంధ యుగంలో ప్రబంధ రచనలు చేయటం కాకుండా పురాణాలను అనువాదించినటువంటి కవి ఎవరు అని బిట్టు వస్తే హరిభట్టు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 28వ బిట్టు క్రింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ ఇటువంటి పోటీ పరీక్షల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఒక 15 నుంచి 20 బిట్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఒక 15 బిట్స్ నుంచి 20 అంటే 20 బిట్స్ వరకు అడుగుతూ ఉంటాడు. అది కాబట్టి చూడండి, ఇక్కడ ఒకవైపు ఇక్కడ రచనలు ఇవ్వడం జరిగింది, మరోవైపు ఆ రచనల యొక్క రచయితల్ని ఇవ్వడం జరిగింది. వాటిని జతపరచండి. ఇటువైపు విప్రనారాయణ చరిత్ర, వైజయంతి విలాసము, ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము, సిద్ధేశ్వర చరిత్ర అనేటటువంటి ద్విపద కావ్యము మరియు రాయవాచకం అనేటటువంటి మొదటి వచన కృతి. మొదటి
తొలి తెలుగు వచన కృతి రాయవాచకం. ఇలా 5 గ్రంథాలని ఎడంవైపు ఇచ్చాము. ఇప్పుడు కుడివైపు ఏ బొడ్డుచెర్ల చిన్న తిమ్మన, బి కాసే సర్వప్ప కవి, సి విశ్వనాథ నాయకుని స్థానపతి. చూడండి, ఏ బొడ్డుచెర్ల చిన్న తిమ్మన, బి కాసే సర్వప్ప కవి, సి విశ్వనాథ నాయకుని స్థానపతి, డి సారంగ తమ్మయ్య, ఈ చదలవాడ మల్లన అని ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విప్రనారాయణ చరిత్ర రచయిత చదలవాడ మల్లన కాబట్టి ఈ అన్నది సరైన ఆప్షన్. వైజయంతి విలాసము దీని యొక్క రచయిత సారంగ తమ్మయ్య కాబట్టి డి అన్న ఆప్షన్ సరైనది. ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం అన్నది దీని యొక్క రచయిత బొడ్డుచెర్ల చిన్న తిమ్మన కాబట్టి ఏ ఆప్షన్ సరైనది. తర్వాత సిద్ధేశ్వర చరిత్ర అన్న ద్విపద కావ్యం, సిద్ధేశ్వర చరిత్ర అన్నటువంటి ద్విపద కావ్యం రచయిత కాసే సర్వప్ప కవి కాబట్టి ఆప్షన్ బి సరైనది. దాని తర్వాత చివరగా రాయవాచకం కృతి కర్త, రాయవాచకం రచించిన వారు విశ్వనాథ నాయకుని స్థానపతి కాబట్టి ఆప్షన్ సి సరైనది. ఇక 29వ బిట్టు, పెద్దిరాజు చందము అని ఏ గ్రంథానికి పేరు? బిట్టు మరోసారి, పెద్దిరాజు చందం అని ఏ గ్రంథానికి పేరు అని బిట్టు వస్తే చిత్రకవి పెద్దన గారు రచించిన లక్షణసార సంగ్రహం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లక్షణసార సంగ్రహంను చిత్రకవి పెద్దన గారు రచించారు కాబట్టి పెద్దన పేరు మీదుగా పెద్దిరాజు చందం అనే పేరు వచ్చింది. 30వ బిట్టు, బాలబోధ చందము అని ఏ గ్రంథానికి పేరు? బాలబోధ చందము అని ఏ గ్రంథానికి పేరు? జవాబు సులక్షణ సారము అనేటటువంటి గ్రంథానికి. సులక్షణ సారము అనేటటువంటి గ్రంథానికి. 31వ బిట్టు, సులక్షణ సారము కృతికర్త ఎవరు? సులక్షణ సారము కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే లింగమకుంట తిమ్మన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. జవాబు లింగమకుంట తిమ్మన. బిట్ నంబర్ 32 క్రింది వాటిని జతపరచండి అని బిట్టు వస్తే ఇక్కడ చూడండి, ఎడం వైపు 1 2 3 4 ఇక్కడ నైషధం తిమ్మన, రెండవ వ్యక్తి చిత్రకవి పెద్దన, మూడవ కవి ముద్దరాజు రామన, 4 వెల్లంకి తాతంబట్టు ఇలా ఉన్నాయి. ఇటు కుడివైపున లక్షణసార సంగ్రహము, లక్షణమంజరి, కవి చింతామణి, కవిజన సంజీవని అని ఇటువైపు ఉన్నాయి. వీటిని ఒకసారి మనం జతపరచగా నైషధం తిమ్మన గారు రచించినటువంటి రచన లక్షణమంజరి, ఆప్షన్ బి సరైనది. నైషధం తిమ్మన గారు రచించినటువంటి రచన లక్షణమంజరి. ఆప్షన్ 2 చిత్రకవి చూడండి, రెండవ అంశం చూడండి, చిత్రకవి పెద్దన గారు రచించినటువంటి రచన ఆప్షన్ ఏ లక్షణసార సంగ్రహం అన్నది సరైనటువంటి జవాబు. ముద్దరాజు రామన ఈయన రచించినటువంటి రచన ఆప్షన్ డి కవిజన సంజీవని సరైనటువంటి జవాబు. 4 వెల్లంకి తాతంబట్టు గారి రచన సి కవి చింతామణి. వెల్లంకి తాతంబట్టు గారి రచన ఆప్షన్ సి కవి చింతామణి సరైనటువంటి జవాబు. 33వ బిట్టు, క్రింది పరిశోధన గ్రంథాలను వాటి యొక్క రచయితలను జతపరచండి. ఇక్కడ చూడండి, ఇటువైపు పరిశోధన గ్రంథాలు ఉన్నాయి. శ్రీనాథుని కవితా సమీక్ష, శ్రీనాథుని కవిత్వ తత్వము, తర్వాత చాటుపద్య రత్నాకరము, శృంగార శ్రీనాథము ఇలా ఉన్నాయి. కుడివైపు దీపాల పిచ్చయ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, కుందూరి ఈశ్వరదత్తు, డి చిలుకూరి పాపయ్య శాస్త్రి ఇలా ఉన్నాయి. వీటిలో సరైనటువంటి జవాబులు శ్రీనాథుని కవితా సమీక్ష అన్నటువంటి పరిశోధన గ్రంథకర్త చిలుకూరి పాపయ్య శాస్త్రి, ఆప్షన్ డి సరైనది. శ్రీనాథుని కవిత్వ తత్వము అనేటటువంటి ఈ రచన కుందూరి ఈశ్వరదత్తు గారిది కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి సరైనటువంటి జవాబు. 3వది చాటుపద్య రత్నాకరం, దీని యొక్క కృతికర్త దీపాల పిచ్చయ్య శాస్త్రి కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. శృంగార శ్రీనాథము దీని యొక్క రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి కాబట్టి ఆప్షన్ బి సరైనది. ఇప్పుడు 34వ బిట్ నంబర్ 34
తెలుగులో మొట్టమొదట తన కృతిని నరాంకితం చెయ్యను అని ప్రతిజ్ఞ చేసిన కవి ఎవరు? జవాబు పోతన. 35వ బిట్టు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఎమ్మని దుర్గను వేడిన కవి ఎవరు? జవాబు పోతన. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఎమ్మని దుర్గమ్మను కోరినటువంటి కవి ఎవరు? జవాబు పోతన. 36వ బిట్టు. సత్కవుల్ హాలికులనైననేమి. సత్కవుల్ హాలికులు అయిననేమి అంటే మంచి మంచి పెద్ద పెద్ద సుప్రసిద్ధమైనటువంటి కవులు ఆ భూమిని దున్నుకునేటటువంటి వ్యవసాయదారులు అయితే ఏమైపోయింది అని పోతన అంటున్నారు. సత్కవుల్ హాలికులు అయిననేమి అని పలికిన కవి ఎవరు? జవాబు పోతన. అంటే తర్వాత పోతనచే తిరస్కరింపబడిన రాజు ఎవరు? జవాబు సర్వజ్ఞ సింగ భూపాలుడు. పోతనచే తిరస్కరింపబడిన రాజు ఎవరు అని బిట్టు వస్తే సర్వజ్ఞ సింగ భూపాలుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే పోతన గారి భాగవతంని తనకు అంకితం ఇవ్వమని సర్వజ్ఞ సింగ భూపాలుడు కోరగా పోతన అందుకు తిరస్కరించడం జరిగింది. 38వ బిట్టు. శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు. శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని ఎవరిని పేర్కొంటారు? జవాబు పోతన. బిట్ నంబర్ 39. 39వ బిట్టు. నేనందర మెప్పింతు కృతుల నయ్య ఎడలన్. నేనందర మెప్పింతు కృతుల నయ్య ఎడలన్ అని పలికిన కవి ఎవరు అని బిట్టు వస్తే బమ్మెర పోతన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 40. తెలుగులో తొలి స్వతంత్ర దండక రచన ఏది అని బిట్టు వస్తే భోగిని దండకం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 41వ బిట్టు. భోగిని దండకంలోని ప్రధాన పాత్రలేవి అని బిట్టు వస్తే సర్వజ్ఞ సింగుడు మరియు అతడి యొక్క ఉంపుడు కత్తె భోగిని అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 42వ బిట్టు. బమ్మెర పోతన గారి బాల్య రచన లేదా తొలి కృతి ఏది అని బిట్టు వస్తే వీరభద్ర విజయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 43వ బిట్టు. భాగవతముకు గల మరో పేరు ఏమిటి అని బిట్టు వస్తే సాత్వత సంహిత అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 44వ బిట్టు. భాగవతం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే శ్రీరామచంద్రమూర్తి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 45. 45. భాగవతంలోని ఏ స్కంధాలను పోతన గారు రచించారు అని బిట్టు వస్తే 1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10. అదే మధ్యలో 5, 6 లేవు, అలాగే 11, 12 తర్వాత లేవు. అంటే భాగవతము మరియు అంటే భాగవతము మొత్తము 12 స్కందాల గ్రంథము. అందులో 5, 6 పోతన గారు రాయలేదు, అలాగే 11, 12 పోతన గారు రాయలేదు. బిట్ నంబర్ 46. భాగవతంలోని పంచమ స్కందంను ఎవరు రచించారు? జవాబు బొప్పరాజు గంగన. 47వ బిట్టు. భాగవతంలోని షష్టమ స్కందమును ఎవరు రచించారు? జవాబు ఏల్చూరి సింగన. 48వ బిట్టు. భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను ఎవరు రచించారు? జవాబు వెలుగొందుల నారయ్య. 49వ బిట్టు. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామము అని ఏ గ్రంథాన్ని కీర్తిస్తారు? జవాబు భాగవతం. బిట్ నంబర్ 50. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని ప్రకటించి భాగవతంని ప్రారంభించినటువంటి కవి ఎవరు అని బిట్టు వస్తే బమ్మెర పోతన అని గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని ప్రకటించి భాగవతంని రచించిన కవి ఎవరు అని బిట్టు వస్తే బమ్మెర పోతన అని గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 51. 51. రంతిదేవుని యొక్క దానగుణము, రంతిదేవుని యొక్క దానగుణము, అంబరీషోపాఖ్యానము అనేటటువంటి ఈ ప్రధాన ఘట్టాలు ఏ గ్రంథంలో కలవు? జవాబు భాగవతంలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 52. అవతార దర్పణం, నారదీయ మహాపురాణం. అవతార దర్పణం మరియు నారదీయ మహాపురాణం, అవతార దర్పణం మరియు నారదీయ మహాపురాణం అన్న గ్రంథాల రచయిత ఎవరు అని బిట్టు వస్తే పిల్లల మర్రి పినవీరభద్రుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మాఘ మహాత్మ్యం అన్న గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే మాఘ మహాత్మ్యం అన్నటువంటి గ్రంథకర్త ఎవరు? జవాబు పినవీరన.
పిల్లల మర్రి పినవీరభద్రుడు. 54వ బిట్టు మానసోల్లాస రసం గ్రంథకర్త ఎవరు? జవాబు పిల్లల మర్రి పినవీర భద్రుడు. 55వ బిట్టు వాణి నా రాణి అని పలికిన కవి ఎవరు అని బిట్టు వస్తే పిల్లల మర్రి పినవీరభద్రుడు. జవాబు పిల్లల మర్రి పినవీరభద్రుడు. 56వ బిట్టు శృంగార శాకుంతలం కృతికర్త ఎవరు? జవాబు పిల్లల మర్రి పినవీరభద్రుడు. 57వ బిట్టు శృంగార శాకుంతలం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే వెన్నయమాత్యుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 58వ బిట్టు జైమిని భారతం కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే పిల్లల మర్రి పినవీరభద్రుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 59 జైమిని భారతం కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే సాలువ నరసింగరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 60వ బిట్టు శకుంతల చెలికెత్తులు ఎవరు అని బిట్టు వస్తే అనసూయ ప్రియంవద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 61 విక్రమార్క చరిత్ర కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే జక్కన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 62వ బిట్టు విక్రమార్క చరిత్ర కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే వెన్నెలకంటి సిద్ధయ్య మంత్రి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 63వ బిట్టు ప్రబంధశయ్యగా పేరుగాంచిన గ్రంథం ఏది అని బిట్టు వస్తే విక్రమార్క చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 64 అనంతమాత్యుడు రచించిన కథాకావ్యం ఏది? అనంతమాత్యుడు రచించినటువంటి కథాకావ్యం ఏది? చూడండి, అనంతమాత్యుడు రచించిన కథాకావ్యం ఏది? జవాబు భోజరాజీయము. 65వ బిట్టు అనంతమాత్యుడు రచించిన ఛందశాస్త్రం ఏది అని బిట్టు వస్తే ఛందోదర్పణము అని గుర్తించాలి. ఈ ఛందోదర్పణంకి మరి ఒక పేరు అనంతుని ఛందము. 66వ బిట్టు అనంతమాత్యుడు రచించిన అలంకార శాస్త్రం ఏది? జవాబు రసాభరణము. దీన్నే రసార్ణవము అని కూడా అంటారు. 67వ బిట్టు భోజరాజీయము కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే అహోబిలం నృసింహస్వామి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. భోజరాజీయము కృతిపతి ఎవరు? అహోబిలం నృసింహస్వామి. 68వ బిట్టు శ్రీశైల మల్లికార్జున స్వామి పేర కావ్యాలను రచించిన కవి ఎవరు? జవాబు గౌరణ. శ్రీశైలం మల్లికార్జున స్వామి పేర కావ్యాలను రచించిన కవి ఎవరు? జవాబు గౌరణ. 69వ బిట్టు శ్రీశైలం భ్రమరాంబదేవి అనుగ్రహం వలన కలిగిన 69వ బిట్టు చూడండి, శ్రీశైలం భ్రమరాంబదేవి అనుగ్రహం వలన కవిత్వం అలవడినట్లు చెప్పుకున్న కవి ఎవరు? బిట్టు మరోసారి, శ్రీశైలం భ్రమరాంబదేవి అనుగ్రహం వలన కవిత్వం అలవడినట్లు చెప్పుకున్న కవి ఎవరు? జవాబు గౌరణ. బిట్ నంబర్ 70 బిట్టు గౌరణ రచించిన ద్విపద కావ్యము లేదా ద్విపద కావ్యాలు ఏవి అని బిట్టు వస్తే 1 నవనాథ చరిత్ర, 2 హరిశ్చంద్ర ఉపాఖ్యానం. నవనాథ చరిత్ర మరియు హరిశ్చంద్ర ఉపాఖ్యానం రెండు కూడా గౌరణ గారు రచించారు. 71వ బిట్టు గౌరణ గారు రచించిన సంస్కృత ఛందో గ్రంథం ఏది? జవాబు లక్షణ దీపిక. 72వ బిట్టు హరిశ్చంద్రుని కథను కావ్య వస్తువుగా గ్రహించిన మొదటి తెలుగు కవి ఎవరు? హరిశ్చంద్రుని యొక్క కథను కావ్య వస్తువుగా గ్రహించిన మొదటి తెలుగు కవి ఎవరు? బిట్టు మరోసారి, హరిశ్చంద్రుని యొక్క కథను కావ్య వస్తువుగా గ్రహించిన మొదటి తెలుగు కవి ఎవరు? జవాబు గౌరణ. 73వ బిట్టు తొలి తెలుగు సంకలన కావ్యం ఏది? తొలి తెలుగు సంకలన కావ్యం ఏది అని బిట్టు వస్తే సకల నీతి సమ్మతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సకల నీతి సమ్మతము. 74వ బిట్టు సకల నీతి సమ్మతము కృతికర్త ఎవరు అని బిట్టు వస్తే మడికి సింగన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మడికి సింగన గారి కృతులు ఏవి అని బిట్టు వస్తే మడికి సింగన గారు 4 కృతుల్ని రచించారు. అవి 1 పద్మపురాణం యొక్క ఉత్తరఖండము. మొదటిది పద్మపురాణం యొక్క ఉత్తరఖండము. రెండవది ద్విపద భాగవతం దశమ స్కందము. భాగవతం కాదండి, ద్విపద భాగవతం యొక్క దశమ స్కందము. మూడవది వాసిష్ఠ రామాయణము, దీన్నే యోగ వాసిష్టం అని కూడా అంటారు. 4 సకల నీతి సమ్మతము. ఇది. దాని తర్వాత 76వ బిట్టు పద్మపురాణం, అంటే ఇప్పుడు మడికి సింగన గారు పద్మపురాణము, వాసిష్ఠ రామాయణం ఇవి రచించారు కదా. ఈ వాసిష్ఠ రామాయణంకి యోగ వాసిష్టం అని పేరు ఉందని కూడా తెలుసుకున్నాం కదా.
ఈ పద్మపురాణము ఉత్తరఖండము, వాసిష్ఠ రామాయణము లేదా యోగ వాసిష్టము ఈ రెండింటికి కృతిపతులు ఎవరు అని బిట్టు వస్తే పద్మపురాణం ఉత్తరఖండం యొక్క కృతిపతి వెలిగొందుల కందన గారు. వాసిష్ఠ రామాయణం యొక్క కృతిపతి అహోబిల నరసింహస్వామి. 77వ బిట్టు శ్రీనాథుని వరప్రసాదం వలననే కవిత్వం అంటే శ్రీనాథుని యొక్క వరప్రసాదం వలననే కవితా పాండిత్యం అలవడినట్లు చెప్పుకున్న కవి ఎవరు అని బిట్టు వస్తే దగ్గుపల్లి దుగ్గన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 78వ బిట్టు దగ్గుపల్లి దుగ్గన గారి కృతులు ఏవి అని బిట్టు వస్తే 1 కాంచీ మహాత్మ్యం, 2 నాసికేతోపాఖ్యానం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాంచీ మహాత్మ్యం మరియు నాసికేతోపాఖ్యానం చూసుకోండి. తర్వాత 79వ బిట్టు కాంచీ మహాత్మ్యం కృతిపతి ఎవరు? జవాబు చందలూరి దేవయ్య. 80వ బిట్టు నాసికేతోపాఖ్యానం కృతిపతి ఎవరు? జవాబు గంగయ్య మాత్యుడు. ఇవ్వండి ఈ వీడియోలో మనం 80 బిట్లను కవర్ చేయడం జరిగింది. అయితే ఇంకా వీటికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని నేను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్నాను. మీకు రెగ్యులర్గా ప్రతి వీడియో కూడా ఏది కూడా ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఒక సీక్వెల్ ఆర్డర్లో ప్రతిది కూడా మీకు ప్రతిరోజు కూడా కావాలి అనుకుంటే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకొని నెట్, సెట్, డిఎల్స్, జేఎల్స్, డిఎస్సి ఇలా వేరే పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతూ ఉండండి. ఇంకా కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుకోండి. నమస్తే. దీనికి ఈ కంటెంట్కి కంటిన్యూషన్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.